గుజరాత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ చిక్కడపల్లిలో మరోసారి రోడ్డెక్కిన నిరుద్యోగులు. తిరుపతి కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు నిరసన. కొండగట్టు అంజన్న ఆలయంలో విధుల్లో ఈవో డ్రైవర్, క్యాష్ కౌంటర్ అప్పజెప్పిన అధికారులు. శ్రీకాకుళం కొత్తూరు సర్కిల్ పోలీస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. బాసర మహంకాళి అమ్మవారి వెండి కిరీటం హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ చిక్కడపల్లిలో మరోసారి నిరుద్యోగులు రోడ్డెక్కారు. 5,000 కానిస్టేబుల్ పోస్టులు కాకుండా 20,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు నిరుద్యోగులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దయచేసి మమ్మల్ని రక్షించుకోండి. తెలంగాణ సమాజం దయచేసి రక్షించుకోండి. ఎంపీడీఓ పోస్టులు 120 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా ఇంటర్వ్యూ రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. ఓన్లీ ప్రమోషన్ ద్వారా చేస్తా ఉన్నారు. అంటే నిరుద్యోగులను నిందముంచడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి దయచేసి అతని ఎస్ఐటీసీ కూడా 20,000 పోస్టులు రిలీజ్ చేసే వరకు ఉద్యమం మొదలు అన్నా ఇక్కడ Justice!
పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక అధ్యక్షుడు నరాల సత్యనారాయణపై తెలంగాణ ఉద్యమకారుడు తోడేటి శంకర్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కేసులు లేని వ్యక్తి ఉద్యమకారుల వేదికకు అధ్యక్షుడిగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సఖీ సంస్థ పేరుతో భారీ వసూలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఉద్యమకారులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నమస్కారం. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల వేదికలో నరాల సత్యనారాయణ అనే వ్యక్తి డూప్లికేట్ ఉద్యమకారుడు చైర్మన్గా ఉండి నిజమైన ఉద్యమకారులను మోసం చేసినటువంటి నరాల సత్యనారాయణ నిజమైన ఉద్యమకారులు నరాల సత్యనారాయణ నరాలు దింపడానికి సిద్ధంగా ఉన్నారనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే నరాల సత్యనారాయణ చరిత్ర ఏంటంటే సఖీ అనే పెట్టి ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సఖీ మహిళలందరి దగ్గర 5,000 రూపాయల చొప్పున మెంబర్షిప్ తీసుకొని దాదాపుగా 2 కోట్ల రూపాయలు వసూలు చేసిండనేది మహిళలందరూ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తారు. తర్వాత అది ముందు విషయం మనకు తెలియదు, ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తే మనకు తెలుసు. నేను తెలంగాణ ఉద్యమకారుల వ్యక్తిగా ఉండి 24 సంవత్సరాలు టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్లో పనిచేసి చిన్న విభేదాలతో మనస్తాపన చెంది నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసుడుతోనే ఈ నరాల సత్యనారాయణ జెండా కండువా నాకు ఫేస్బుక్లో కనబడ్డది. వాస్తవం అతను ఎవరో తెలియదు, ఆయన చరిత్ర ఏందో తెలియదు, అసలు ఆయన ఎక్కడో తెలియదు, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా మనకే తెలియకుండా నేను టీఆర్ఎస్ అనే పదవి నాకు బాగా ఇంట్రెస్ట్. కండువా అనేది గులాబీ కండువా అనేది నాకు బాగా ఇంట్రెస్ట్. కాబట్టి ఏం చూడకుండా నేను ఆయనకు ఫోన్ చేసి వ్యవహారం అంతా అడిగినాయి. ఇక చరిత్ర పోతే బాగా టైం పడుతుంది. అన్న మా చేరు మీకు స్టేట్ జనరల్ సెక్రటరీ ఇస్తా అన్నాను. అసలు ఆయన దగ్గర ఇవాళకు ఒక మనిషి లేడు, ఒక పార్టీలో ఎవ్వరు లేరు. నేను ఒక్కనే స్టేట్ జనరల్ సెక్రటరీ పోయి జాయిన్ అయిన. తర్వాత గోదావరి నుంచి 10 మంది తీసుకుపోయి జాయిన్ చేసిన. నాతోటి ఆ పార్టీలో ఒక 5 జిల్లాల 21 మంది ఇన్ఛార్జ్ చేసిన, 12 మంది అధ్యక్షులు వేసిన, 23 మందిని మండలాధ్యక్షులు వేసి పార్టీని ఆయన నడింట్లో ఉన్నా కానీ ఒక ఉద్యమకాన్ని స్ఫూర్తితోని నేను పార్టీని ఆయన నరాల సత్యనారాయణ ఎక్కడో తెలియకముందు నేను పార్టీని ముందుకు తీసుకుపోయాను. సేమ్ టైంలో కొద్ది రోజులైనాక నేను ఉద్యమకారిని కాదు, శంకర్ అన్న నువ్వు ఉద్యమకారుల ఫోరంలో ఎందుకు పనిచేస్తున్నావు, నువ్వు నిజమైన ఉద్యమకారు నీవిలాగా కేసు ఉన్నాయి, నరాల సత్యనారాయణకు వాళ్ళు వెళ్ళవుతుంది, నువ్వు సొంతం ఒక సంఘాన్ని పెట్టాను. నాకు సూచనలు చెప్పిన వ్యక్తి నేను అనుకున్న ఒక సంఘాన్ని నడపాలంటే, రాష్ట్రం తిరగాలంటే ఆర్థిక స్తోమత లేదు మనకు అని నేను సపరేట్గా ఊరుకున్నా. కానీ మళ్ళా ఆయన ఒక నెల రోజులకు ఫోన్ చేసి అన్న నాకు ఉద్యమంలో నేను కీలక పాత్ర పోషించిన, నా దగ్గర 10 కేసులు ఉన్నాయన్న, సిఐ నన్ను రమ్మన్నాడు. జూటా మాటలు దొంగ మాటలు, సిఐ నన్ను రమ్మన్నాడు, కాగితాలు తీసుకోమన్నాడు అని టకా మా పేర్లు పంపుకొని నా భార్యది నా పేరే వాస్తవం చెప్తున్నా. ఆయన పేరు పెట్టుకొని ఆయన ఎవరు ఇద్దరు పేరు పెట్టాం 5 రిజిస్టర్ చేసి 4-5 రోజులల్లా కాపీ పంపించాం. మళ్ళా ఉద్యమకారుల నేనే అంటే ఉద్యమకారులు అంటే చాలా తెలివితక్కువలు అనుకున్నా. ఆమె ఇప్పుడు ఇది ఇంతకుముందు మహిళ మాట నా అమాయకత్వం నా మంచితనాన్ని యూజ్ చేసుకున్నాను. నేను ఒక 47,500 రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యమకారులది ఫస్ట్ మీటింగు తెలంగాణ ఉద్యమకారుల వేదికది గోదావరికానికి అతన్ని రప్పించి శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో నూతి తిరుపతి వల్ల నేను భారీ మీటింగ్ పెట్టి 200 మందిని రప్పించి వాళ్ళకు మంచి భోజనం పెట్టి మన విలేకరులకు కూడా అందరు రమ్మని ఎలక్ట్రానిక్ మీడియా పెట్టి నేను బ్రహ్మాండంగా మంచి వాళ్ళందరితో ముంగట బాగా మంది చేరికలు పెట్టి మంచి ప్రోగ్రాం చేశాను. దీంతో నేను 10 జిల్లాలలో తిరిగి 1,250 మందిని నేను ఒక ఉద్యమకారులను కష్టపడి పనిచేస్తే ఈరోజు అంటే ఈ అందరూ శంకర్ గౌడ్ అన్న చాలా చక్కగా ఉన్నాడు, చక్కగా పనిచేస్తున్నాడు. ఇలా నిజంగా కమిటీలు శంకర్ గౌడ్ అనేసినని ఈ ఉద్యమకారుల ఆదరణ ఓర్వలేక, నా మీద ఉన్న అభిమానాన్ని ఓర్వలేక ఏం చేసిండు, ఉద్యమకారులకు ఇంద్ర పార్క్ దగ్గర మనం
కొట్లాడదామని ఒక ప్రోగ్రాం పెట్టి నాకు చెప్పకుండా పెట్టి ఆయనే ప్రతి మీటింగ్ ప్రతి వాట్సాప్లలో నా నంబర్ ఇస్తానా, నాకే ఫోన్ చేయండి, వైస్ చైర్మన్కి ఫోన్ చేయకుర్రి, నేనే దీనికి అంతా కారకుని, సొంతం పైసలు ఖర్చు పెట్టుకుంటానా, నేనే దీనికి రాజును, నేనే బంటును, నేనే దీన్ని సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా అని అన్నాడు. తెలిసింది నాకు కూడా. కొంతమంది ఫోన్ చేశారు. నా బాధ ఏంటంటే ఒకటే నేను బాధపడేది ఏంటంటే అందరి దిక్కుల కష్టపడి నేను ఉద్యమకాలను జమ చేశాను. ఇలా నేనే రాదు నేనే బంటును అంటాను. ఏంది అని నీ మనస్తాపన చెంది అసలు ఆ దండంకి పోవద్దన్న, కానీ నేను పోకుండా ఫెయిల్ అయిద్దని మేము ఇక్కడ 40 మందిని పట్టుకొని పోయాను. సిరిపూర్ కా నుంచి 70 మంది వచ్చారు, నల్లగొండ నుంచి 80 మంది వచ్చారు, హైదరాబాద్ నుంచి 30 మంది వచ్చారు. మొత్తం డాటా 320-30 మంది దాకా వచ్చారు. చాలా సక్సెస్ఫుల్ చేసినాం. కానీ అక్కడ చిన్న చిలికి ఇలా ఉద్యమకారులకు వాటర్ ప్యాకెట్ తెచ్చి బత్తాలు అడేసాం. ఇది పద్ధతి కాదు, మనోళ్ళు మంచి వాటర్ పోయాలి ఎండాకాలం అని నేను 15 వాటర్ క్యాన్ తెచ్చాడు పెట్టాను. నాతో నిలబెట్టుకుంటాను. అందరు గమనించాను. నేనే ఆ సభను నడిపించిన. దీనికి ముఖ్య అతిథులు వస్తున్నారని కడకడ తిరిగి కూడా వాళ్ళని వచ్చినాక వచ్చి ఆ సభను ఏదో రకంగా కనబడింది. కానీ ఇవన్నీ మనసులో పెట్టుకొని నన్ను ఏదో చేద్దామని ప్లాన్ చేశాను. నేను 21 తారీఖు నాడు 11 గంటలకు ఆయనకు ఒక లెటర్ పంపాను. తెలంగాణ రక్షణ సమితిలో నేను పని చేయను, 1-2 డేస్లా నేను రాజీనామా చేస్తాను పెట్టడంతో ఆయన భయం అయి ఏదో పోతాను. ఇళ్ళ పెట్టిన తర్వాత ఇళ్ళ మాకు కుదరదనే ఆలోచన కొద్దీ నేను రాజీనామా లెటర్ పంపినాక కొన్ని మీడియాలలో వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ సస్పెండ్ అని లెటర్ పంపాను. కాబట్టి లెటర్ పంపని నాకు ఇబ్బంది లేదు. కానీ తోడేటి శంకర్ గౌడ్ అన్నట్టు ఆయన 70,000 అని ఒక్కదాల్ల, 80,000 అని ఒక్కదాల్ల, 90,000 అని ఒక్కదాల్ల, 1,00,000 అని ఒక్కదాల్ల. నరాల సత్యనారాయణ, నీకు నేను సవాలు ఇస్తున్నా. నువ్వు ఇప్పుడు ఇంట్లోనే పండి ఉంటావు, నాకు తెలుసు. ఎక్కడ ఉన్నా నీ కొత్తలో రమ్మంటే నేను వస్తా. ఒక్కరిని రమ్మంటే ఒక్కరిని వస్తా, ఉద్యమకాలను పట్టుకొని రమ్మంటే వస్తా. బదనం చేసే ముందు నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చినవా? ప్రూఫ్ ఉందా? నేను ఉద్యమకాల వద్ద ఒక మెంబర్షిప్ బుక్కులు చేసి ఒక బుక్ నా దగ్గర ₹50 కలెక్షన్ అయితే నువ్వు వచ్చే రోజే కూడా 41,500 పెట్టి నాకు చెప్పిన పూర్తి క్లారిటీ ఇచ్చిన. అన్నా నువ్వు నిజంగా దేవునివే, నిన్ను తప్పు పట్టవు, ఈ సంస్థ అంతా నువ్వు నడుపుతావు కాబట్టి ఈ మెంబర్షిప్ కూడా నువ్వే, ఎక్కడ నేను అడగానని ప్రమాణం చేసిన ఫోన్లో నేను నమ్మిన. తుర్కాయింజాల్లోని శ్రీ చైతన్య కాలేజ్లో ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కాలేజ్ ఎదుట ధర్నా నిర్వహించిన విద్యార్థులపై ఆదిబాట్ల సీఐ దౌర్జన్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో కాలేజీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు తమ సర్టిఫికెట్లు వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. అరే అంతగానే ఆయన కూడా కూర్చోకుంటున్నాడు. ఎందుకంటే కొండగట్టు ఆలయ ఈవో అంజనారెడ్డి పర్సనల్ కార్ డ్రైవర్ టెంపుల్ ఎంప్లాయీగా అవతారమెత్తాడు. ఏకంగా టికెట్ క్యాష్ కౌంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఇదేమని ప్రశ్నిస్తే ఈవో నేనే తనను డ్యూటీ చేయమన్నాడని, కింది స్థాయి ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిరోజు ₹1,000 ఆదాయం వచ్చే టికెట్ క్యాష్ కౌంటర్ వద్ద ప్రైవేట్ వ్యక్తి ఎలా విధులు నిర్వహిస్తాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతనిపైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. టికెట్స్ నువ్వేస్తున్నావే సార్ చెప్పిరా? ఇంతకుముందు కూడా ఇచ్చినావు కదా. ఇటు చూడు, నీ పేరు విక్రమ్. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ లేరా ఇక్కడ కొన్నాట్లో? హలో, మరి నువ్వెందుకు ఇస్తున్నావు బ్రదర్? నువ్వెందుకు ఇస్తున్నావు టికెట్లు? నువ్వెందుకు ఇస్తున్నావు ఎంప్లాయీ? ఏ సార్? ఏ సార్? ఇగో చెప్పిరా? అంటే
చందన చెప్పింది. టెంపుల్ సూపర్ ఓకే, అంటే ఎంతమంది ఇచ్చారా ఇప్పుడు ఫస్ట్ టైమా? ఇచ్చానే ఉన్నాం. ఎప్పుడు ఇస్తారు కదా? మీ పేరు ఏంటిది? విక్రమ్. విక్రమ్. ఈఓ గారి డ్రైవరా మీరు? ఎట్లా? ఈవో డ్రైవర్. ఓకే. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలోని గారపాడు గ్రామంలో మద్యం దుకాణం వద్ద ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. 3 బీర్లు కావాలంటూ వచ్చిన వ్యక్తులు కౌంటర్ వద్ద డబ్బుల విషయంలో వైన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సహాయకుడు వెంకటకృష్ణపై బీర్ బాటిల్తో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నెక్స్ట్ 2024 మళ్ళీ ఫస్ట్ ది 9948. హలో 1056. సరే గోదావరి కణలోని అభివృద్ధి పేరుతో సింగరేణి క్వార్టర్లకు అనుకోని కొన్ని షెడ్లను తొలగించే ప్రయత్నాలను ఏఐటీసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వంకబెండు ప్రాంతంలోని కార్మికులకు RG1 యాజమాన్యం నోటీసులు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమైంది. కార్మికులు సొంత ఖర్చులతో నిర్మించుకున్న షెడ్లను తొలగిస్తే సహించబోమని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ హెచ్చరించారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవనీయులు శ్రీ లలిత్ కుమార్ గారు, GM RG1 గారు కొన్ని రోజుల క్రితం గాంధీనగర్లో ఇందిరమ్మ బొమ్మ దగ్గర నుండి ఇక్కడ చౌరస్తా వరకు ఉన్న మొదటి లైన్లో ఉన్నటువంటి కార్మికులందరికీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అభివృద్ధి పనులలో భాగంగా క్వార్టర్లలో మీరు కట్టుకున్నటువంటి షెడ్స్ ముందు కావచ్చు, వెనుక, ప్రక్కన అవి ఏ ఉన్నా కానీ 15 రోజులలో మీరు తీసేయమంటేనని మాకు ఒక అధికారికంగా ఒక లెటర్ను ప్రతి ఒక్క కార్మికుని కుటుంబానికి వాళ్ళు ఇచ్చినారు. అయితే అప్పటి నుంచి మాలో చాలా ఆందోళన కలుగుతుంది. మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళలు వాళ్ళు పాపం రాత్రింబగళ్ళు అదే ఆలోచనతోనే మనం ఎక్కడికి పోవాలి, ఈ ఇల్లు సరిపోదు మనకు, కంపెనీ కట్టించింది 3 రూములే, అయితే మా పిల్లలు పెద్దోళ్ళై లేదా మా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు మేమందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నాం ఈ ప్రాంతంలో. గత 60 సంవత్సరాల క్రితం నుండి మేము అదే క్వార్టర్లలోనే ఉంటున్నాం. అయితే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటి ఆందోళనలతో మేము చాలా బాధపడుతూ మరి మా యొక్క ఫ్రంట్ లైన్లో ఇందిరమ్మ బొమ్మ దగ్గర నుండి చౌరస్తా వరకు ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఇక్కడికి వచ్చి ఉంటున్నాయి. మేమందరం కూడా మరి RG1లో గెలిచినటువంటి సంఘం ఏఐటీసీ. అయితే అన్నగారు ఇల్లన్న గారికి, శ్రీనివాస్ అన్న గారికి, అన్నకు అందరి దగ్గరికి వచ్చి మేము విజ్ఞప్తి చేసినాం, అయ్యా మరి మా కొరకు సహాయం చేయండి, మరి ఈ విధంగా ఆ యొక్క క్వార్టర్ల షెడ్లను కూలగొడితే మేము ఉండలేము, అందులో ఎక్కడికి వెళ్ళాలంటానని వాళ్ళ దగ్గరికి రిప్రజెంటేషన్ కొరకు వచ్చినాం. వారు సహాయం చేయగలరని నేను అందరి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాను. సింగరేణిలో గత 40-50 సంవత్సరాల నుంచి ఆ క్వార్టర్లలో నివసిస్తున్నారు. అయితే
అభివృద్ధి భాగంలో అని చౌరస్తలో ఉన్న క్వార్టర్లని తీయడం జరిగింది. అయినా అభివృద్ధి అంటున్నారు కదా, రోడ్డుకు అనే ఓపిక పట్టినాం, సరే అభివృద్ధి అని సహకరించినాం. కానీ మళ్ళా ఎవరో మరి రాజకీయమా లేకపోతే సింగరేణి సంస్థనా ఏందనేది మాకు అర్థమైతలేదు. కానీ ఎప్పుడైతే ఈ లెటరు 15 రోజులలో వెనక ముందు పక్క షెడ్లు తీసేయమని మన RG1 GM గారు పంపించడం జరిగింది. ఎందుకంటే షెడ్లు ఎందుకు తీయాలో మాకు అర్థమవుతలేదు. అసలు యాక్చువల్గా షెడ్లు తీయమనుట్లా అసలు విషయం ఏందనే తెలియకుండా ఆ కుటుంబాలు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు భయాందోళన ఉన్నారు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, అన్నగారు చెప్పినట్టుగా తల్లిదండ్రులు కానీ అది కానీ మీరు కట్టించినవి 2 రూములు ఉంటే ఒక రూము వంటకు పోతుంది. లక్షల రూపాయలు పెట్టుకొని మనం సింగరేణి కార్మికులు వారు నిర్మించుకుంటే ఇలా షెడ్డు తీసేయమని అనడం సమంజసం కాదు. అసలు ఆ రూమ్లే సరిపో 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి కోటార్లను కార్మికులు చాలాసార్లు రిపేర్ వారికి సొంత డబ్బులతో రిపేర్ చేసుకొని ఇలా ఆ కోటర్ నిలబడ్డది. అసలు మన కంపెనీ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని లైఫ్ ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడో అవి డ్యామేజ్ అయిపోయినాయి. అసలు కార్మికులే ఉండడానికి వారు రిపేర్ చేసుకుంటూ ఇంతకాలం ఆ కోటాలను నిలబెట్టిన చరిత్ర కార్మికులది. అలా షెడ్లు వేసుకున్నారు, తీయమని అంటున్నారు. అభివృద్ధిలో భాగం అని అంటే ఈ కోటాలు తీయగానే అభివృద్ధి కాదు. ఇక్కడ సింగరేణి ప్రాంతంలో ఆల్రెడీ మైన్స్ మూతపడుతున్నాయి, కార్మికులు తరిగిపోతున్నారు. అసలు ఎంత మెయిన్ పవర్ ఉండే ఒకప్పుడు RG1లో, ఇప్పుడు ఎంత ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మన సింగరేణికి సంబంధించినటువంటి కోటాలు కార్మికులను అయోమయంలో బలెత్తున్నటువంటి యజమాన్యాన్నన్నా మరి ఇది ప్రభుత్వం కుట్రనా అసలు అర్థమైతలేదు. ఏది ఏమైనప్పటికీ మేము RG1 GM గారికి లేకపోతే సింగరేణి యజమాన్యానికి మేము ఒకటే చెప్తున్నాం, అభివృద్ధి అనేది గెలిచినాం, సంఘం ఉంది, రేపు స్ట్రక్చర్ కమిటీలో పెడదాం, GM కమిటీ ఉంది, డైరెక్టర్ లెవెల్లో ఉంది. దానిలో చర్చ జరిగినాకనే ఏ కోటర్నైనా టచ్ చేయాలని చెప్పి నేను RG1 GM గారికి యజమాన్యాన్ని కోరుతున్నా. ఎందుకంటే ఖచ్చితంగా కార్మికులకు ఏ విధంగా సదుపాయం చేయాలన్నప్పుడు చేయండి, కానీ అభివృద్ధి అని కోటారు కూడా ఒకటి అభివృద్ధి ఎట్లయితుంది? సిటీలో, హైదరాబాద్ సిటీలో లేదు ఈ రోడ్డు ఇంత వెడల్పు. మళ్ళీ మనకెందుకు? సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని చెప్పి పెట్టినాం, ఎవరి కోటరు వారికి ఇవ్వాలని చెప్పినాం, లేకపోతే సంతింటి పథకం అని పెట్టినాం. ఇవన్నీ నిర్ణయం తీసుకోకుండా షెడ్లను తీసేయమని చెప్పి లెటర్ ఇవ్వడం అయితే ఇది శోచనీయంగా ఉంది, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దీన్ని ఎట్టి క్వశ్చన్లా మేము గుర్తింపు సంఘంగా ఎట్టి క్వశ్చన్లా మేము దీన్ని సమర్థించాం, వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా చర్చల ద్వారా అసలు ఏంది అనేది తేలినాకనే, విషయం తేలినాకనే ఈ కోటార్ల జోలికి రావాలి, కోటార్ల టచ్ చేయాలని చెప్పి మేము యూనియన్ తరపు నుంచి మీ యజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.